ఒక 40 డేస్ ఉంచుకుంటాను, దేవుని రుచి చూపిస్తాను. నేను 40 రోజులుగా 400 రోజులు మీతో ఉంటా. 100% యేసు ప్రభుత్వం నాతో మాట్లాడియండి, అవసరమైతే వాట్సాప్ ఫోన్ మాట్లాడియండి. నిజమైన గొర్రెబిడ్డ లెక్క కనిపిస్తారు. బైబిల్ని విమర్శించడానికి పర్టికులర్గా ఎవరు కలిసి రాని అవసరం లేదు. బైబిల్ని విమర్శించాలంటే పాస్టర్లు సరిపోతారు. ఒరే నాయనా, నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎవరు ప్రాబ్లం లేదు, నేను చచ్చిపోతే మంచిగా దేవుని రాజ్యంలో ఉంటాను. మరి నువ్వు బతుకుతారు, జల్దీ చచ్చిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోవచ్చు కదా. బలవంతంగా చనిపోయి పరలోకానికి వెళ్తే అది దేవుడు కూడా సహించాడు, నరకానికి పంపిస్తాడు. నువ్వు నరకానికి వెళ్ళిపో అంటాడా? జీవం గల ఆత్మను ఊదిండు, ఊదితే అది జీవాత్మ అయింది. చదవండి ఇంకా అందులో బైబిల్లో ఉన్న ఆణిముత్యాలన్నీ బయటికి తీయండి. ఒక్క ఆణిముత్యం చాలు మొత్తంలో. మీరు స్వాతిముత్యం అండి. ఒక పాట పాడి దేవుని యొక్క గొప్పతనం చెప్పొచ్చా? ఒక పాట ఏంది, 2 వాడండి. బబులోను దేశమందునా, బబులోను